గాజువాక టీఎస్ఆర్ అండ్ టీబీకే కాలేజీలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా విద్యార్థులతో అవగాహన సదస్సులో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు. గాజువాక శ్రీనగర్లో గల టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో విద్యార్థుల చేత అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన గాజువాక టీసీపీ2 మేక సత్యబాబు ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాన్ని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత డ్రగ్స్ పై ప్రత్యేక అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కూడా డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు విద్యాలయాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని కాలేజీ యాజమాన్యానికి పిలుపునిచ్చారు. పల్లా శ్రీనివాసరావు ముఖ్య ఆకర్షణీయంగా లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కూడా హాజరయ్యారు. We pledge that we will cooperate in stopping the drug abuse in society. We promise that we will not consume any harmful or illegal drugs. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్రంలోనే 175 మంది ఎమ్మెల్యేల్లో నెంబర్ 1 ఎమ్మెల్యే, అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ముఖ్య అతిథి పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కాలేజ్ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ చైర్మన్ గారికి, అదేవిధంగా మా ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఎస్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్. నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి డ్రగ్స్ మీద అంటే ఎట్లా ఉంటుంది, డ్రగ్స్ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేది ఒకటి జరిగినటువంటి నేను చూసినటువంటి ఒక కేసు, చిన్న కేసు ఒకటి మీకు చెప్తాను. నేను అంటే ఇక్కడికి రాకముందు నేను విజయవాడలో ఏడీసీపీగా పనిచేశాను, ఎస్సీబీలో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో. అక్కడ ఒక స్టూడెంట్ని పట్టుకున్నాను. ఆ స్టూడెంట్ ఏంటంటే డ్రగ్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే పట్టుకున్నాను. ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే మంత్రిగా శ్రీమతి అనిత గారు చార్జ్ తీసుకున్న తర్వాత డ్రగ్స్ని అరికట్టాలి, 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేనటువంటి ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమాన్ని మరి డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు కాలేజీలో కండక్ట్ చేయడం జరిగిందండి. టీఎస్ఆర్ టీబీకేలో మా చైర్మన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మరి డీసీపీ లా అండ్ ఆర్డర్స్ గాజువాక మా సత్యబాబు గారికి, అలాగే ఏసీపీ గారికి, పోలీస్ 5 స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. వారికి ప్రత్యేకంగా నేను డీసీపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీలో కమిటీలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిల్లలకి అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ బారిన ఎందుకు పడుతున్నారంటే సరదాగా మొదలెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏదో ఈ సైకలాజికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తట్టుకోవడానికి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం డ్రగ్స్ బారిన పడి అది అలవాటుగా మార్చుకొని జీవితాలు పాడు చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం.